హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో టీడీపీలో అంటే నందమూరి తారక రామారావు గారి కుటుంబంలో ఒక చేదు అనుభవం అయితే ఎదురైంది. అదేంటిదంటే తారక రత్న గారి మరణం. అవును, తారక రత్న గారి మరణం జరిగిన తర్వాత టీడీపీ కార్యకర్తలు మరి కుటుంబ సభ్యులు చాలా ఆందోళనలకు దిగారు. అదిగాక తన అభిమానులు ఎందరో దుఃఖ శోకంలోకి అంటే బాధలోకి వెళ్ళిపోయారు. కానీ మనకు తారక రత్న గారి ఓదార్చడానికి అంటే తారక రత్న గారు చనిపోయిన తర్వాత కర్ణాటక సీఎం భార్య వచ్చి మరీ అతని అంత్యక్రియలకైతే రావడం జరిగింది. ఆమె ఎవరో కాదు, ఒకానొక సందర్భంలో తారక రత్న గారు తీసిన సినిమాలలో ఆమె యాక్టర్గా పనిచేశారు. అంటే తనతో పాటు సరసగా నటించారనమాట. తారక రత్న గారు 9 సినిమాలు వరుసగా ఒకటేసారి తీయడం జరిగింది. అతను ఆ 9 సినిమాలతోనే ఆపడం జరిగింది. వాటిల్లో ఆ 9 సినిమాల్లో కొన్ని రిలీజ్ అయ్యాయి, కొన్ని మాత్రం పూజ దగ్గరనే ఆగిపోయాయి. పూజ చేస్తున్నారు కానీ సినిమాలు ఆపినారు. కానీ అతను తీసిన సినిమాలో భద్రాద్రి రాముడు మీ అందరికి ఐడియా ఉంది. ఆ భద్రాద్రి రాముడు అనే సినిమాలో మన కర్ణాటక సీఎం భార్య నటించారు. అవును, ఆమె ఎవరో కాదు, మీ అందరికీ తెలుసు, రాధిక గారు. రాధిక గారు ఒకానొక సందర్భంలో తెలుగు ఇండస్ట్రీలో బాగా మంచి యాక్టర్. అలాగే ఆమె భద్రాద్రి రాముడు సినిమా తీస్తున్న సందర్భంలో కర్ణాటక సీఎంతో అంటే రిలేషన్షిప్లో ఉన్నారని న్యూస్ అనేది వచ్చింది. కొద్ది రోజులు అయిన తర్వాత ఆ న్యూస్ అనేది ఎక్కువైతుందని తెలిసి అలాగే తను ఎలాగో కర్ణాటక సీఎం మీద మనసు పడ్డది. అలా కర్ణాటక సీఎంని పెళ్లి చేసుకుంది. అలా జరిగిన తర్వాత ఈ మధ్య కాలంలో మన నందమూరి తారక రత్న గారు రాజకీయంలోకి అడుగుపెట్టారు. ఇది అంటే 20 సంవత్సరాల తర్వాత అతను రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఇట్లా వచ్చిన మరుక్షణమే గుండెపోటుతో హాస్పిటల్కి వెళ్ళారు. ఇట్లా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అతను సడన్గా చనిపోవడం జరిగింది. ఈయన చనిపోయిన తర్వాత కర్ణాటక ఎక్స్ సీఎం అంటే మాజీ సీఎం భార్య అయిన రాధిక గారు వచ్చి పరామర్శించి వెళ్ళిపోయారు. అలాగే భద్రాద్రి రాముడు సినిమాలో మీ అందరికీ తెలుసు కదా, వాణి గారు, సీనియర్ యాక్టర్ వాణి గారు కూడా నటించారు. అంటే అప్పుడు ఫేమ్లో ఉన్నవారు ఇప్పటికీ అతన్ని గుర్తుపెట్టుకొని ఈయన అంత్యక్రియలకు రావడం కూడా జరిగింది. సో ఫ్రెండ్స్, ఒకసారి తారక రత్న అన్నగారు ఆత్మ శాంతి కూరాలని మనం కూడా ప్రార్థిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.